వెల్కమ్ టు న్యూస్ అడ్డా. స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్లో డీసీసీల వివాదం. మీనాక్షి రాకతో ఎండ్ కార్డు పడేనా? తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొన్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో డీసీసీ పదవుల నియామకం చిచ్చురేపుతోంది. అధిష్టానం తమ సిఫార్సులను పట్టించుకోలేదని, కొన్ని చోట్ల పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్న తమకు సామాజిక న్యాయం పేరుతో అవకాశం దూరం చేశారని మరికొన్ని చోట్ల నేతల నుంచి అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. డీసీసీల వివాదం కాంగ్రెస్ పార్టీలో బీసీలకు పెద్దపీట వేస్తూ గత నెల 22న ఒకేసారి 36 మంది డీసీసీలను ప్రకటించింది. ఏఐసీసీ నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు పరిశీలకులుగా వచ్చి వారి సమక్షంలోనే బహిరంగ సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపట్టారు. నేతల పనితీరు కూర్పులో సామాజిక సమీకరణాల కోణాలను మేళవించి ఈ నియామకాలు చేపట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల ఈ నియామకాలు స్థానిక నేతల్లో అగ్గిరాజేస్తోంది. మహబూబ్ నగర్ డీసీసీ పదవి విషయంలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ధీమాతో ఉన్నప్పటికీ ఆయనకు బదులు అక్కడ సంజీవ్ ముదిరాజును నియమించడం వివాదం అవుతుందనే ప్రచారం ఉంది. వనపర్తి డీసీసీగా శివసేనారెడ్డి నియామకం పట్ల ఎమ్మెల్యే మేఘారెడ్డి, చిన్నారెడ్డిలు అసంతృప్తిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి వరంగల్లో డీసీసీల నియామకం పార్టీలో చిచ్చు పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మాత్రం మంత్రుల అనుచరులకు దక్కాయని మహబూబాద్లో ఎమ్మెల్యే భార్యకు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వరంగల్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో అనూహ్య పరిణామాలే జరిగాయనే చర్చ జరుగుతోంది. ఇక్కడ మైనార్టీ నేత ఆయూబ్ను పదవి వరించింది. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా కాటిపల్లి నగేష్ రెడ్డి ఎంపికపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని, కామారెడ్డి డీసీసీగా ఇప్పటి వరకు వరుసగా 2 పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్న కైలాస్ శ్రీనివాసరావును మరోసారి కొనసాగించేందుకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గట్టి ప్రయత్నం చేసినా అది సఫలం కాలేదని, ఇక్కడ డీసీసీగా ఏలే మల్లికార్జున్ కోసం ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పట్టుబట్టి సాధించినట్లు టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గానికి చెందిన చెక్ పెట్టేందుకు డీసీసీ అధ్యక్షుడిగా మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్యే వినోద్ సన్నిహితుడిని ఎంపిక చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొమురం భీం, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న విశ్వప్రసాద్ రావు సీనియర్లను పక్కన పెట్టి 2024లో పార్టీలోకి కొత్తగా చేరిన ఆత్రం సుగుణకు అవకాశం ఇవ్వడంపై కూడా పార్టీ నేతలు పెదవి విరుస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక సంగారెడ్డి, రంగారెడ్డి డీసీసీ పదవి కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినా ఇక్కడ స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఏఐసీసీ ఈ 2 స్థానాలను ఇంకా పెండింగ్లో ఉంచినట్లు తెలుస్తోంది.